శ్రీమతి భానుమతి రామకృష్ణ గారు రచించిన అత్తగారు కట్టుడు పళ్ళు. ఆ రోజు మా అత్తగారి 76వ జన్మదినోత్సవం. పాయసం, వడలు, చేగోడీలు, మురుకులు, అప్పడాలు, వడియాలతో సహా ఆమెకిష్టమైనవన్నీ చేశాడు మా వంటయ్యరు. మా వారు భోజనానికి లేటుగా వస్తారు గనక వారికి భోజనం క్యారియర్లో తీసిపెట్టించి మా అత్తగారు భోజనానికి కూర్చున్నారు. ముందు పాయసం, ఆ తర్వాత వడలు, చేగోడీలు వగైరా వడ్డించాడు వంటవాడు. మా అత్తగారు అవన్నీ చూసి బ్రహ్మానంద పడిపోయారు గాని అవన్నీ తినే మార్గం ఏది? ఒక్కసారి దిగజారిపోయారు. ఇందులో పాయసం తప్ప నేను తినగలిగే పిండి వంటలేమున్నాయిరా అన్నారు ఒక్క నిట్టూర్పు విడిచి. మీకు మురుకులు, పకోడీలు, చేగోడీలు ఇష్టమని చెప్తుంటారు కదా, అందుకని మీ పుట్టినరోజున చేస్తే బాగా ఉంటుందని చేశాను అన్నాడు. ఎప్పుడూ పెద్దమ్మగారిని కాకా పట్టే వంటయ్యరు. ఇష్టమాట సరేరా, నాకు పళ్ళేవి ఇవన్నీ కొరకడానికి? అసలు గారె ముక్కే కొరకలేని దాన్ని గడ్డపారల్లాటి చెగోడీలెట్లా కొరకగలను? కాని చూస్తుంటే మాత్రం తినాలని నోరూరుతోంది అంటూ ఒక గారె తుంచి చిన్న ముక్క నోట్లో వేసుకుని కాసేపు చప్పరించి అప్పటికీ లాభం లేక నోట్లోనే కాసేపు నానేసి చిగుళ్లతో నొక్కడానికి ప్రయత్నించారు. కాని చిగుళ్ల నొప్పి పుట్టి, ఓయమ్మ ఇవి తింటం నా వల్ల కాదేవు అంటూ మింగేశారు. ఇవన్నీ వయసు వాళ్ళు, పలుగుల్లాంటి పళ్ళున్నవాళ్ళు, మీరే తినండి అని ఆమె అంటుండగానే, ఏమిటే అమ్మని ఏవో తినమంటున్నావు? మరి నేను వచ్చాను తింటానికి, ఏమైనా పెడతావా? నాకు పలుగులాంటి పళ్ళున్నాయి అంటూ అప్పుడే లోపలికొచ్చింది మా అత్తగారి బాల్య స్నేహితురాలు 80 ఏళ్ల అఖిలాండమ్మ. 16 ఏళ్ల పిల్లకుండే పలువరస్తో పక్కపక్క నవ్వుకుంటూ. అఖిలాండమ్మను చూసి విస్తుపోయి మా అత్తగారు ఒక్క క్షణం ఆవిడ్ని, ఆవిడ పళ్ళని చూస్తూ ఉండిపోయారు. ఏమిటే అట్లా చూస్తావు? ఇవి నా పళ్ళనుకున్నావా కొంపతీసి? నాకంటే చిన్నదానివి, నీ పళ్ళే ఊడిపోతే నా పళ్ళెట్లా ఉంటాయే? ఇవన్నీ కట్టుడు పళ్ళు అని ఆవిడ చెప్తుంటే ఆవిడ పళ్ళన్నీ పరకాయించి చూస్తూ మా అత్తగారు ఎడంచేత్తో గుండె బాదుకుని, ఓసి నీ ఆఘాయిత్యం కూలా, ఎంత మోసపోయానే, నీ నోట్లోవన్నీ కట్టుడు పళ్ళే, అయినా అన్ని పళ్ళెందుకే నీకీ వయసులో? మనవి కానప్పుడు ఎన్ని పళ్ళైతే ఏమే, అయినా కట్టుడు పళ్ళకు వయసేమిటే చాదస్తాం? అసలు నీకు 80వ పడిలో పళ్ళు కట్టించుకోవాలనే బుద్ధెట్లా పుట్టిందే? సిగ్గనిపించడంలే? సిగ్గా? ఎందుకు? అయ్యో నెత్తిరాత, నిన్ను చూస్తే నాకు జాలేస్తోంది. ఆ గారెలు, చేకోడీలు కంచంలో ఓ పక్కన అట్లా ఎందుకు అఘోరిస్తున్నాయి? పళ్ళు లేవనేగా ఓ పక్కకు తోసేసావు వాటిని. తినాలని నీకు అనిపించడంలా? ఏం చేస్తావు? కొరకలేవు, నమల్లేవు, అందుకని ఇష్టం ఉన్నా చంపుకోవాలన్నమాటే. ఈ వయసులో మనకేం కావాలి? హాయిగా ఇంత కమ్మటి భోజనం, కృష్ణ రామ అనుకుంటూ కాలక్షేపం. ఇంతేనా? నా అవస్థ చూసి మా పెద్దాడే పంటికి 10 రూపాయలు పెట్టి కట్టించాడు. పంటికి 10 రూపాయలే? మన కాలంలో మరో 3 రూపాయలేస్తే 1 సవరం బంగారం వచ్చేది అన్నారు మా అత్తగారు ఆశ్చర్యపడిపోతూ. ఎందుకే బంగారం? ఏం చేసుకుంటావు? కరిగించి తాగుతావా? అట్లా అనుకునే ఇంతకాలం కడుపు కట్టుకుని నోరు కట్టుకుని ఎంతో కష్టపడ్డాను. ఆ మధ్య పళ్ళు లేనప్పుడు నా అవస్థ ఏం చెప్పమంటావు? ఇడ్లీ ముక్క కూడా చిగుళ్లతో నొక్కలేకపోయేదాన్ని. నా కోసం అన్నం, కూరలు చిమడబెట్టి మెత్తగా వండేవాడు మా వంటవాడు. చాపల్యం కొద్దీ ఏవో గట్టి పదార్థాలు తినేదాన్ని. అవి నమలకుండా మింగడం వల్ల జీర్ణం అయ్యేది కాదు. నాకసలే అజీర్ణ వ్యాధి. డాక్టర్ బిల్లులు ఎక్కువైపోయినాయి. నా నోరు కట్టడం కష్టంగా ఉందని నా కోడలు మా వాడితో చెప్పింది. సరే, ఎంతైనా బిడ్డ కదా, నాకు పళ్ళు కట్టించాడు. నీ ఇష్టం వచ్చినవి తినమ్మా అని ఆవిడ చెప్తుంటే వంటవాడు వడలు, పాయసం, చేగోడీలు వగైరా తెచ్చి ఒక ప్లేట్లో అఖిలాండమ్మ ముందుంచాడు. ఆవిడ అన్నీ కరకర నమిలి తినేస్తుంటే ఆవిడ నోటికేసి చూస్తున్న మా అత్తగారి నోరూరడం మొదలెట్టింది. ఇంకో విశేషమే అమ్మణ్ణి, మాట తొస్సుపోదు. పళ్ళు లేనప్పుడు మాటే సరిగ్గా మాట్లాడలేకపోయేదాన్ని. అసలే నాకు కోపం జాస్తి, నీకు తెలుసుగా. ఇక కోపం వచ్చిందంటే నేనేం మాట్లాడుతున్నానో నాకే అర్థం అయ్యేది కాదు. అంత గందరగోళంగా తొస్సిపోయేవి మాటలు.
నా మనవలు మహా ఏడిపించేవాళ్ళు. నువ్వు కూడా కట్టించుకోవే పళ్ళు, భేషుగ్గా ఉంటావు, హాయిగా అన్నీ తినొచ్చు. అసలు చిన్నప్పుడు నీ పళ్ళు ఎట్లా ఉండేవి? సొరగింజల్లాగా ఉన్నా ముత్యాల్లా మెరిసిపోయేవి అని ఆవిడ అంటుంటే మా అత్తగారి ముఖం ముసిముసి నవ్వులతో మిసమిసలాడింది. మా అత్తగారిది బొత్తుగా బోసినోరు కాకపోయినా ఆ ఉన్న 4 పళ్ళు ఒకదానికొకటి సంబంధం లేకుండా పాడుపడ్డ దేవాలయ స్తంభాల్లా ఆడుతుంటాయి. ఆవిడ నోట్లో ఏదన్నా గట్టి పదార్థం నోట్లో వేసుకుంటే ఉన్న 4 పళ్ల మధ్య 4 స్తంభాలాట ఆడాల్సిందే గాని నములుడు పడదు. కింద పన్ను ఒకటి కుతుబ్ మీనార్ అంత పొడుగ్గా ఉంటే సగం కోయించేశారా మధ్య, పై పెదవికి దెబ్బ తగులుతోందని. ఉన్న 4 పళ్ళు కదులుతూనే ఉన్నా ఆమె వాటిని తీయించడం ఇష్టం లేక అలాగే తంటాలు పడుతూ వస్తున్నారు చాలా ఏళ్లుగా. అఖిలాండమ్మను చూశాక ఆమెలాగే తను పళ్ళు కట్టించుకుని ఇంతకాలం తన్ను అవస్థ పెట్టిన గట్టి పదార్థాలన్నిటినీ కసి కొద్దీ నమిలి మింగేయాలనే కోరిక కలిగిందని ఆమె ముఖం చూసి గ్రహించగలిగాను. అఖిలాండమ్మ వెళ్ళిపోయాక మా అత్తగారు కాస్త బిడీపడుతూ, ఏమి నేను పళ్ళు కట్టించుకుంటే బాగుంటుందంటావా? ఈ ఉన్న 4 ఊడితే ఇంకా అవస్థ అవుతుందేమోనని ఆలోచిస్తున్నా. అయినా పంటికి 10 రూపాయలు పెట్టి అన్ని పళ్ళు నోటి నిండా కట్టించుకోవడం నాకిష్టం లేదు. ఏదో కాస్త గట్టి పదార్థాలు నమలడానికి, మాట తొస్సుపోకుండా ఉండడానికేగా. ఇటు 2 అటు 2 దంతాలు చాలు. ముందు వైపు 3 పళ్ళు ఎక్కువ, పైవైపు కింద వైపు కలిపి మొత్తం 14 పళ్ళు చాలేవే. పంటికి 10 రూపాయలు పెడుతున్నాం గనక కాస్త వెడల్పాటి పళ్ళు కట్టించుకుంటే సరి, చోటు కలిసొస్తుంది అని మా అత్తగారు అంటుంటే నా నవ్వు అణుచుకోలేక అవస్థపడ్డాను. మిగతా 18 పళ్లకు 180 రూపాయలు అఖిలాండమ్మ కంటే తాను ఆదా చేశానని మా అత్తగారు సంతోషపడిపోయారు. పళ్ళ డాక్టర్ ఎంత చెప్పినా వినకుండా 14 పళ్ళే కట్టించుకున్నారు. మా అత్తగారు పట్టుపట్టి ప్రతిరోజు పళ్ళు తీసి తగిలించుకోవడం అలవాట్లేక మొదట్లో మా అత్తగారికి అవస్థ అనిపించేది. ఒక్కో పక్క దంతాలు 2 కట్టించడం వల్ల తినే పదార్థాలు ముందున్న 3 పళ్ళకి దంతాలకి మధ్య ఉన్న అగాధంలోకి తప్పుకుని మింగుడు పడేవి. దాంతోపాటు మా అత్తగారు పళ్ళు కట్టించుకున్న సంగతి మర్చిపోయి అలవాటు ప్రకారం నోట్లో వేసుకున్నవన్నీ గుటుక్కున మింగేయడం, మళ్లీ గుర్తు వచ్చి అయ్యో నెత్తిరాత, నమలడం మర్చిపోయానే అనుకుంటూ తను తిట్టుకునేవారు. నోటి నిండా పళ్ళుంటే నమలాలనే గుర్తుంటుంది, మైలుకొకటి కట్టించారు, అవి ఉండి ఒకటే లేక ఒకటే అంటూ నవ్వేవాడు వంటవాడు. ఒకరోజు మా అత్తగారు బావిలో నుంచి మడినీళ్లు తోడుకుంటూ పాత్రలు తెల్లగా తోమలేదని పని మనిషి మీద కేకలేస్తూ అదేదో మొరట సమాధానం చెప్పేసరికి చీచి నోర్ముయ్, పళ్ళు రాలగొట్టేస్తాను అంటూ బకెట్ అందుకోబోయే సమయంలో ఆమె నోట్లో పళ్ళు కాస్త ఊడి బావిలో పడ్డాయి. కంగారులో బకెట్టు బావిలో వదిలేసి, ఒసేవ్ నా పళ్ళేవు, నా బంగారం లాంటి పళ్ళు బావిలో పడ్డాయేవ్, నేనేం చేసేది ఇప్పుడు అంటూ మా అత్తగారు బావి చుట్టూ గిరగిర తిరగడం మొదలెట్టారు. పని మనిషి నవ్వు ఆపుకోలేక పడి నవ్వుకుంటూ పరిగెత్తుకొచ్చి నాతో చెప్పింది. నేను పరిగెత్తుకెళ్లేసరికి మా అత్తగారు బావి పక్కనున్న బండ మీద విచారపడుతూ కూర్చున్నారు. బంగారం లాంటి పళ్ళు కట్టించుకుని 4 రోజులు కూడా కాలేదు. ఒక్కో పన్ను 10 రూపాయలు. అన్యాయంగా బావిపాలు చేశానే. అయినా పళ్ళు కట్టినవాడు దగాకోరు కాకపోతే ఇట్టా తుమ్మితే ఊడే ముక్కులాగా కడతాడా? గట్టిగా మాట్లాడితే పళ్ళు రాలిపోతే ఎట్టాగూ అంట. ఇవి ఇంత లక్షణంగా కట్టడమే కాకుండా నాకు ఉన్న 4 పళ్ళు పీకేశాడే దుర్మార్గుడు అంటూ మా అత్తగారు వాపోతుంటే గోడచాటున పొట్ట చెక్కలయ్యేట్టు నవ్వుతున్న పని మనిషి నవ్వు ఆపుకుని మళ్ళీ కట్టించుకుంటే సరి పెద్దమ్మగారు, పళ్ళకేం భాగ్యం అన్నది. అవును, మళ్ళీ కట్టించుకోండి, పోయిన వాటికి అనవసరంగా బాధపడకండి అంటూ నేను ఓదార్చబోయాను. మళ్ళీ కట్టించుకోవడం మాటలా? పంటికి 10 రూపాయలు, బావిపాలు చేశానే అంటూ తల పట్టుకున్నారు. పోనీ బావిలో దిగే వాళ్ళని పిలిచి పళ్ళు వెతికించి బయటికి తీయించండి పెద్దమ్మగారు అంటూ సలహా ఇచ్చింది పని మనిషి. అది విని మా అత్తగారి ప్రాణం లేచొచ్చింది. అవునేవ్, పిలుచుకురావే ఎవరినన్నా, నీకు పుణ్యం ఉంటుందే, మా అమ్మ కదూ అంటూ దాన్ని బ్రతిమలాడ్డం మొదలెట్టారు. అట్టాగేలే పెద్దమ్మగారు, మా ఇంటాయనతో చెప్తాను అన్నది పని మనిషి. మధ్యాహ్నం పని మనిషి 3 మగాళ్లను వెంట పెట్టుకొచ్చింది.
ఆజానుబాహువులతో గడ్డాలు పెంచుకొని ఒడ్డు పొడుగు ఉన్న ఆ ముగ్గురిని చూసి మా అత్తగారు, వీళ్ళెవళ్ళో చూడ్డానికి రౌడీల్లా ఉన్నారే, వీళ్ళేం దిగుతారు బావిలో? అయినా ఈ రౌడీ విధవులంతా మన పనామెకెట్లా తెలిసే అంటూ సందేహంగా దానివైపు చూశారు. అది చెప్పిందిగా, దాని మొగుడికి చెప్పి ఎవరినన్నా పిలుచుకొస్తానని అంటూ గుర్తు చేశాను ఆమెకు. ఆ చెప్పింది కదూ అన్నట్లు దాని మొగుడంటుంది, వాడెక్కడా కనిపించడే అంటూ మళ్ళీ పనామె వైపు అనుమానాస్పదంగా చూశారు మా అత్తగారు. నాకు నవ్వొచ్చింది. వాడి గొడవ మనకెందుకు? మనకు కావాల్సింది మీ పళ్ళు. వాళ్ళు బావిలో దిగి తీసినందుకు ఎంత తీసుకుంటారో డబ్బు విషయం పనామె ద్వారా మాట్లాడండి అన్నాను. అవునేవ్, ముందు మాట్లాడితే మంచిది అంటూ పనామెని కేకేశారు. ఈలోపుగా వాళ్ళు బావి చుట్టూ ఒకసారి ప్రదక్షిణం చేసి హిందీలో ఏదో మాట్లాడుకోవడం మొదలెట్టారు. అంతవరకు వాళ్ళు హిందీ వాళ్ళను మాకు తెలియలేదు. మా అత్తగారు నేను ఒకళ్ళ ముఖాళ్ళు ఒకళ్ళు చూసుకున్నాం. దేశం కాని దేశం వాళ్ళు మా పని మనిషికెట్లా దొరికారా అని మరొకసారి దానివైపు మా అత్తగారు అనుమానంతో చూశారు. పనామె మా అత్తగారి చూపు గ్రహించి, ఎవరో ఉత్తర దేశం వాళ్ళంటమ్మా వీళ్ళు, రైలు పడిపోయి ఎక్కడో వాళ్ళ పెట్టే బేడ అంతా పోయిందట పాపం, అన్నానికి కూడా లేకుండా అల్లాడతా మా ఆయనకి కనిపించారట. వాళ్ళ దేశానికి తిరిగిపోయేందుకు ఛార్జీలకి ఏదన్నా కూలీ నాలీ చేస్తామని 2 రోజుల నుంచి ఆయన చుట్టూ తిరుగుతూ ఉన్నారంట. పొద్దున మీ పళ్ళ సంగతి చెప్పంగానే వీళ్ళని పంపాడు అని ముగించింది. అవునే, మా ఆయనంటావు, నీ మొగుడెవడో ఇంతవరకు మాకు కనిపించలేదే, అయినా ఇప్పుడు వీళ్లతో వాడెందుకు రాలేదు అన్నారు మా అత్తగారు ఇక ఉండబట్టలేక. అది సిగ్గుపడుతూ, అదేంటి పెద్దమ్మగారు, ఆయన పనిలోకెళ్తాడు, ఆయనేగా పొద్దున్నే పనిలోకెళ్తానని గేటుకాడ వదిలేసి వెళ్తాడు, కావాలంటే మన గోరకాని అడగండి అన్నది. గేటు బయట విషయం మా అత్తగారు తర్కించదలుచుకోలేదు. దబ్బున శబ్దం వినిపించి ఉలిక్కి పడి తిరిగి చూశాం. ఆ ముగ్గురూ కనిపించలా. పనామె పకపక నవ్వుతూ, ఆ ముగ్గురూ మీ పళ్ళ కోసం బావిలో దూకారమ్మా అన్నది. బావిలో ఉండే పూడంతా తీసి వెతికినా మా అత్తగారి పళ్ళు దొరకలా. కాని బావిలో నీళ్లు తేటపడ్డాయి. వాళ్ళకివ్వాల్సిన డబ్బు ఎంతని పనామె చేత అడిగిస్తే 50 రూపాయలు అన్నారు. మా అత్తగారు గుండెలు బాదుకుంటూ, అయ్యో అయ్యో 50 రూపాయలే, ఆ డబ్బు పెడితే 5 పళ్ళొచ్చేవి గదే, ఇదేం అన్యాయం, ఇంత కూలీ అడుగుతున్నారు వీళ్ళు అని ఆవిడ అంటుంటే ఆ ముగ్గురూ వచ్చి ఆమె ముందు నిలబడ్డారు. మా అత్తగారికి ముచ్చెమటలు పోశాయి. నా వైపు చూసింది మెల్లిగా. ఆ చూపు తక్షణం వాళ్ళకా డబ్బు ఇచ్చి పంపించెయ్యమన్నట్టుంది. వాళ్ళు వెళ్ళాక మా అత్తగారు పూడుమన్న ముందు కూర్చుని దిక్కుమాలిన పళ్ళు దొరకకపోగా 50 వదిలించాయి అంటూ యాష్టపడ్డారు. మన్నాడు పొద్దుటే పేపర్లో ఎవరో ఉత్తర హిందూస్థానం వాళ్ళు కొందరు దొంగల ముఠా వచ్చి దక్షిణ దేశంలో కొన్ని ప్రాంతాల్లో పెద్ద పెద్ద దొంగతనాలు చేస్తున్నారని, క్రితం రాత్రి మద్రాసుకు సమీపంలో ఉన్న కాలనీలో పెద్ద బంగళాలో చాలా పెద్ద దొంగతనం జరిగిందని, దొంగలు కత్తులు చూపించి నగలు డబ్బు దోచుకెళ్లారని, ముఖాల గుర్తు తెలియకుండా గుడ్డలతో కట్టుకున్నారని నేను పేపర్ చదువుతుంటే మా అత్తగారిపై ప్రాణాలు పైనే పోయాయి. పని మనిషి పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మా, నిన్న బావిలో దిగి పూడు తీసిన హిందీ వాళ్ళని పోలీసోళ్లు పట్టుకెళ్లారంట అని చెప్పింది. మా అత్తగారు గుండె బాదుకుంటూ, హౌరా హౌరా, ఎంత గండం గడిచింది. వాళ్లేనే, సందేహం లేదు. వాళ్ళ గడ్డాలు, వాళ్ళ దొంగ ముఖాలు చూసి నేను మొదటే ఊహించాను. నువ్వు ఇప్పుడు పేపర్లో చదివిన లక్షణాలన్నీ వాళ్ళ దగ్గరున్నాయి, సందేహం లేదు. ఎంత మోసపోయాం, నా పళ్ళు పాడైపోను, దొంగలకి దోవ చూపినట్టయిందే. ఇల్లంతా పరకాయించి చూశారే వాళ్ళు, వాళ్ళ చూపులు వాళ్ళు తలుచుకుంటేనే భయంగా ఉందే. ఇంకా ఏం రాశారే, చదువు అంటూ తొందర పెట్టారు. ఊర్లో గడ్డాలు పెంచుకున్న వాళ్ళని, కాషాయాలు కట్టుకున్న వాళ్ళని అనుమానించి పోలీసులు వెంటాడుతున్నారట సిఐడీల్లా. గడ్డాలుండి హిందీలో మాట్లాడితే వెంటనే అరెస్టు చేస్తున్నారట అని నేను చదువుతుంటే వంటవాడు తమిళ పేపర్ పట్టుకుని పరిగెత్తుకొచ్చాడు నేను చదివే విషయం చెప్పడానికే. వంటవాడిని చూడగానే మా అత్తగారి గుండె గుబేలు మంది. శబరిమలై వెళ్లాలని వంటవాడు 4 రోజులుగా గడ్డం పెంచుతున్నాడు. వాడి గడ్డం చూడగానే మా అత్తగారు గాబరా పడిపోతూ, ఒరేయ్, ముందా గడ్డం తీసేయ్, పోలీసులు గడ్డాల వాళ్ళ వెంట పడుతున్నారట అని ఆమె చెప్తుంటే వంటవాడు చెంపలు వాయించుకుంటూ, శరణం అయ్యప్ప, శరణం సామియే శరణం అంటూ కళ్ళు మూసుకుని
భక్తిలోకి వెళ్ళిపోయాడు. ఆటోమేటిక్గా మా అత్తగారు చెంపలేసుకుంటూనే, భక్తికి గడ్డానికి సంబంధం లేదురా, ప్రాణం మీదకొస్తుంటే ఏం చేస్తావురా, తక్షణం ఆ గడ్డం తీసేసి ఒక అపరాధ కానుక వేసెయ్యి, సరిపోతుంది అని మా అత్తగారు అంటుంటే, అదెట్లా పెద్దమ్మగారు, ఇదేం తిరుపతి మొక్కు అనుకున్నారా, అయ్యప్పన్ మొక్కు, నిండా కష్టం అంటూ పళనికి మొక్కుకున్న మా పనివాడు అయ్యరు కంటే పొడుగ్గా పెరిగిన గడ్డంతో ప్రవేశించాడు. వాడిని చూసి మా అత్తగారికి మరి కాస్త మతి చెడింది. ఒరేయ్, నువ్వెందుకురా గడ్డం పెంచావు అని అడిగారు మండిపడుతూ. పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మొక్కుకున్నానమ్మా అన్నాడు. మీ మొక్కుబళ్ళు మా పీకల మీదకి తెచ్చేట్టున్నాయిరా, ముందు మీరా గడ్డాలు తీసేసి ఏమన్నా మొక్కుకోండి, లేకపోతే మా ఇంట్లోనే దొంగల ముఠా ఉందని పోలీసులు అనుమానిస్తారు అని ఆమె కంగారు పడుతుంటే, అప్పుడే పోర్టికోలో కారు తీసుకొచ్చిన డ్రైవర్ సింగు మా అత్తగారి కంటపడ్డాడు. సింగుని, అతని దండకారణ్యం లాంటి దాడీని చూసి ఆమె గాబరా చెప్పడానికి వీల్లేదు. ఇంటి నిండా దాడీల వాళ్లే, పోలీసులు వాళ్ళని తరిమకొస్తున్నట్టే ఆమె గాబరా పడ్డం మొదలెట్టారు. మీ దాడీలు మండిపోను, మాకెక్కడ దాపరించారా అంటూ తలపట్టు కూర్చున్నారు కాసేపు. వంటవాడు అయ్యప్ప కొండకెళ్లాలని, ఆ యాత్ర చాలా కఠినమైనదని, ఆ దర్శనమే చాలా గొప్ప అదృష్టమని, ఆ స్వామి దర్శనంతో మరుజన్మ ఉండదని హరిహరపుత్రుడైన అయ్యప్పన్ గాథలు వర్ణించి చెబుతుంటే మా అత్తగారు పరవశంతో, ఆహా ఆహా, ఎంత పుణ్యాత్ముడవయ్యా, నీ దర్శనంతోనే మా జన్మలు తరిస్తాయి, నీవు వెళ్ళి రావాలనుకోవడం మా అదృష్టం అంటూ బ్రహ్మానంద పడిపోయి వంటవాడినే సాక్షాత్తు అయ్యప్పన్ స్వామి అనుకుని గౌరవిస్తూ వచ్చారు ఈ నెల రోజులు. అటువంటి వంటవాడు ఆ రోజు పేపరు చూసింది మొదలు మా అత్తగారికి పరమ శత్రువులా కనిపించడం మొదలెట్టాడు. ఆ రోజు రాత్రి 12 గంటలకు మా ఇంటికి కొంత దూరంలో అయ్యప్పన్ భజనలు జరుగుతున్నాయని, వెళ్ళి చూసి వస్తామని నా దగ్గర రహస్యంగా చెప్పి పెద్దమ్మగారికి తెలియనివ్వద్దని, రాత్రి భోజనాలయ్యాక ఎవరికంటా పడకుండా వంటవాడు పనివాడు బయటికి వెళ్ళిపోయారు. తెల్లవారుజామున వస్తామన్న వంటవాడు పనివాడు తెల్లవారి 9 గంటలైనా రాలేదు. మా అత్తగారు మొదలెట్టారు, దొంగ వెధవలు, రాత్రి ఏ సినిమాకో వెళ్ళుంటారు, పోలీసులు పట్టుకునుంటారు, లేకపోతే ఎంతసేపు ఎక్కడుంటారు, నీకైనా చెప్పి వెళ్లారంటే అని ఆమె నన్ను అడుగుతూ ఉండగానే గూర్ఖావాడు పరిగెత్తుకొచ్చి వంటవాడిని పనివాడిని 2 పోలీసులు పట్టుకొచ్చారని చెప్పాడు. ఒక్క క్షణం మా అత్తగారి గుండె ఆగినట్టయింది. లోపలికి వదలమంటారా, పోలీసులు మీతో మాట్లాడాలంటున్నారు అన్నాడు గూర్ఖా. వద్దొద్దు, నువ్వు నోరు మూసుకుని ఊరుకో, ఏం మాట్లాడకు, నేనే గేటు దగ్గరికొచ్చి వాళ్లతో మాట్లాడతాను అంటూ ఆమె గబగబా గేటు దగ్గరికెళ్లారు. ఆమెను చూడగానే, అమ్మా పెద్దమ్మగారు, రక్షించండి, మీ వంటవాడినని చెప్తే దొంగల ముఠావాడినంటున్నారు అని వంటవాడు వాపోతుంటే, త్రికాల జ్ఞాని మా అత్తగారు, చూసావా, నే చెప్పింది జరిగింది అన్నట్టు నా వైపు చూశారు. ఒక్క సెకండు టక్కున వంటవాడి వైపు తిరిగి, ఎవడ్రా నువ్వు, నువ్వు మా వంటవాడివెందుకవుతావు అన్నారు మా అత్తగారు. ఆ అంటూ వంటవాడితో పాటు నేను కొయ్యబారిపోయాను. ఒక్క క్షణం పోలీసులు వంటవాడిని, అతని గడ్డాన్ని గుర్రుమని చూశారు. వంటవాడు గుడ్లు తేలేసి, అయ్యో ఇదేం అన్యాయం పెద్దమ్మగారు, మీరేనా మాట్లాడేది, నేను మీకు తెలీదా, చచా, నువ్వెవరో మాకేం తెలుసు, మా వంటవాడికి గడ్డం లేదు, వీడెవడో దొంగ వెధండి అని మా అత్తగారు అంటుంటే పోలీసులు, మరి వీడు మీ పనివాడినంటున్నాడు, నిన్న అర్ధరాత్రి 2 కలిసి వస్తున్నారు, చెప్పండి, వీడు మీ పనివాడేనా అంటూ అసలే భయస్థుడు, అందులోనూ పోలీసుల మధ్య గడగడ వణుకుతున్న వాడైన పళనిని ముందుకు లాగారు. అబ్బే, వీడు మాకు తెలీదు, మా పనివాడికి గడ్డం లేదు, వీళ్ళెవళ్ళో దొంగ వెధవలు, మా పనివాళ్ళు అర్ధరాత్రి ఊరు మీదెందుకు తిరుగుతారు అని ఆమె అంటుంటే అంతవరకు నోరు తెరవని పళని నా వైపు జాలిగా చూస్తూ, చిన్నమ్మగారు, మీరైనా చెప్పండి, రక్షించండి అని ఏడుస్తున్న వాడి వీపు మీద ఒక్కటి తగిలించాడు పోలీసు. నేను బాధపడి లాభం లేదు, మా అత్తగారి పరువు దక్కించాలి మరి. అయితే వీళ్ళు మీ ఇంటి పనివాళ్లు కాదన్నమాట, ఆరిదొంగ రాస్కెల్స్, ఎంత నాటకం ఆడారు అంటూ వాళ్ళని మళ్లీ 2 తగిలించబోతుంటే అప్పుడే డ్యూటీలోకి వస్తున్న సింగ్ పరిగెత్తుకొచ్చి పోలీసులకు అడ్డు నిలిచాడు. ఏమిటి గలాట అంటూ సింగ్ని, అతని దాడిని అనుమానంగా పోలీసులు యగాదిగా చూడ్డం మా అత్తగారు గమనించారు. డ్రైవరయ్యా,
నువ్వైనా చెప్పు ఈ పోలీసులతో మేమీ ఇంటి పనివాళ్లమని అంటూ సింగ్ కాళ్ల మీద పడ్డారు పనివాడు వంటవాడు. ఇతను మీ డ్రైవరా అంటూ మా అత్తగారిని అడిగారు పోలీసులు. శ్రీరామచంద్ర, వీడు మా డ్రైవర్ ఎందుకవుతాడు? మా డ్రైవర్కు గడ్డం లేదు, మీసం లేదు. అయినా వీళ్ళందరి వివరాలు మమ్మల్ని ఎందుకు అడుగుతారు? వాళ్ళని తీసుకెళ్లి ఏమన్నా అడుక్కోండి, ఎక్కడికన్నా పొండి, మాకేం సంబంధం లేదు అంటూ గేటు మూసెయ్యమని గూర్ఖాతో చెప్పారు మా అత్తగారు. సింగ్కి ఎక్కడలేని కోపం వచ్చింది. గేటు మూయబోతున్న గూర్ఖాని అవతలికి తోసేసి, వారేవా పెద్దమ్మగారు, నేను మీ డ్రైవర్ కాదు, వీళ్ళు మీ వంటవాడు పనివాడు కాదు, పోలీసులకు భయపడి ఇంత పచ్చి అబద్ధం చెప్తారా? ఉండండి, అయ్యగారిని పిలుచుకొస్తాను అని వాడు లోపలికి పోతుండగానే లోపల నుంచి సింగ్ అంటూ మా వారి కేక వినిపించింది. వచ్చాను సార్ అంటూ సింగ్ లోపలికి పరిగెత్తాడు. మరుక్షణం పళని, అయ్యర్ అంటూ మా వారు పిలవడం వినిపించింది. అయ్యా, ఇదో వస్తున్నాం అంటూ వంటవాడు పనివాడు పోలీసుల్ని ఒక్క తోపు తోసి సింగ్ వెనకాలే పరిగెత్తారు. పోలీసులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని మా అత్తగారి వైపు అనుమానంగా చూశారు. ఇంక వాళ్ళ ఎదట నిలబడ్డానికి ముఖం చెల్లక మా అత్తగారు నా వైపు తిరిగి, అబ్బాయి లేచాడుగా, వీళ్లతో వాడే మాట్లాడతాడులే, మనకెందుకొచ్చింది వెధవసంతా అని ఆమె అంటుండగానే పని మనిషి పరిగెత్తుకొచ్చి, పెద్దమ్మగారు పెద్దమ్మగారు, మీకో మంచి తమాషా చూపిస్తాం, తొందరగా రాండి అంటూ సంతోషంలో ఒళ్ళు మర్చిపోయి మా అత్తగారి చెయ్యి పట్టుకుని గబగబా లాక్కెళ్ళింది. బావిలోంచి తీసిపోసిన పూడుమనులో ఒక్కసారి తళుక్కున మెరిశాయి మా అత్తగారి పళ్ళు. నా పళ్ళేవ్ దొరికాయి, హమ్మయ్య, 50 రూపాయలు ఈ మన్నులో పోసానే అని బాధపడ్డాను. ఎట్లా కనిపించాయే నీకు అని అడిగారు మా అత్తగారు పనామిని. గుడ్డలొత్తికి నీళ్లు ఆ మన్ను మీద ఇసిరి పోసానమ్మగారు, ఆ బురదలో తళుక్కుమన్నాయి మీ పళ్ళు. పోన్లే, నీ వల్లనే బావిలో పడ్డాయి, మళ్ళీ నీ వల్లనే దొరికాయి నా పళ్ళు, అదే 10,000. ఒరేయ్ పళని, శబరి, నా పళ్ళు దొరికాయిరా అంటూ సంతోషాతిశయంతో కేకేశారు. వంటవాడు శబరి, పనివాడు పళని వచ్చి ఎదురుగా నిలబడి, ఎవరమ్మా మీరు? పళ్ళేమిటి, దొరకడమేమిటి? అసలు మీరెవరు? మాకు తెలీదే, మా పెద్దమ్మగారికి పళ్ళు లేవు అన్నారు ఇద్దరూ ఒక్కసారి. ఆ సమయంలో మా అత్తగారి ముఖం చూడలేక నేను లోపలికి తప్పుకున్నాను మెల్లిగా. కథ సమాప్తం.